హాయ్ హలో నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను. క్యాబేజ్ మంచూరియా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. యాక్చువల్లీ క్యాబేజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. నేను నాకు కూడా పర్సనల్గా అయితే ఇష్టం ఉండదు అసలు క్యాబేజ్. బట్ ఇలా ట్రై చేసి పిల్లలకు కానీ మనకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా మంచిది. ఫస్ట్ క్యాబేజ్ చిన్న చిన్నగా తరిమేసుకోవాలండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకుందాం. అంటే అది అంటే ఇలాగే వేసుకోవాలని ఏం పర్టిక్యులర్‌గా ఏం లేదండి. అంటే మనకి క్యాబేజ్ తరుముని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చనమాట. నాకైతే ఇది ఒక 2 టేబుల్ స్పూన్, అదైతే 1 టేబుల్ స్పూన్ పడింది. మీరు కలుపుకున్న దాన్ని బట్టి అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అందులోనే నేను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని కాస్త ఇటు అటు బాగా కలిపేసుకోండి. ఆ మిశ్రమాన్ని అంతా కొంచెం బాగా కలిపేసుకోండి. తర్వాత అంటే మనకి ఆ మిశ్రమం కాస్త ఉండేటట్టుగా మనం కలుపుకోవాలండి. అదే మీకు అంచనా. అంటే 2 టేబుల్ స్పూన్ చెప్పాను కదా, మైదా కార్న్‌ఫ్లోర్ అని అలాగేం లేదండి. చూసారా మళ్ళీ నాకు పడింది ఫ్లోరు. అందుకని చెప్పేసి మనకి ముద్ద అయ్యేటట్టుగా చూసి కలిపేసుకోవడమేనండి. అందులో ఇంక పెద్ద ఏం లేదు. తర్వాత కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఓల్ గరం మసాలా అయినా పర్లేదండి, యాడ్ చేసుకోవచ్చు. అందులో మీరు గరం మసాలా, ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీ చాయిస్ అండి, వేసుకోవచ్చు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం బాగా కలిపేసుకుందాం. తర్వాత నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీకు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాగుంటుంది కలరు. చూసారా ఎలా కలిపానో అలా కలిపేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, నేను చెప్పాను కదా చిన్న చిన్న బాల్స్ అయ్యేటట్టుగా వేసుకోండి అని. అలా బాల్స్ అయ్యేటట్టుగా వేసుకొని ఒక్కొక్కటిగా సిమ్లోనే పెట్టి వేయించండి. ఎందుకంటే బయటికి మనకి వేగినట్టున్నా సరే కానీ లోపల ఉడకదండి. సో దానివల్ల ఏంటంటే మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ప్రతిదీని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెంటనే కలపకూడదండి. ఆ బాల్స్ని వెంటనే కలపడం వల్ల ఏంటంటే త్వరగా అతికిపోతాయి అనమాట. అంటే కొంచెం బాగా ఫ్రై అయితే తప్ప వెంటనే మనం పెట్టి గరిట కలపకూడదండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇటు అటు కలుపుకుంటూ ఉంటే మనకి ఆ బాల్స్ అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రై అయిపోయాయండి. చూసారా ఎలా ఫ్రై అయిపోయాయో? ఇప్పుడు కలుపుకున్నా ఏం కాదనమాట. చూసారా? ఇంక అంతేనండి, ఫ్రై అయిపోయి ఒక పక్కకి తీసుకుందాం, ఒక ప్లేట్లోకి ఫ్రై అయిన వాటిని. అలాగ వస్తే చాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కలర్ చేంజ్ అయిపోద్ది, బ్లాక్గా వచ్చేస్తాయి బాల్స్. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకున్న తర్వాత గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి, వేసుకోండి. అందులోనే గార్లిక్, చిన్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు కూడా వేసి నేను బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే అందులోనే ఆనియన్స్ కూడా వేసి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం నేను ఆల్రెడీ ఇందాక ఆ మిశ్రమం కలిపేటప్పుడే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అప్పుడే మళ్ళీ ఇంక నేను యాడ్ చేయట్లేదు, చాలండి. ఇందులోనే కాస్త మీరు పెప్పర్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత చూసారా, నేనైతే టమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో సాసు, నెక్స్ట్ వెనిగరు, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చిల్లీ సాసు, వెనిగరు ఏమి యాడ్ చేయట్లేదు. సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ టమాటో కెచప్ అంగానే యాడ్ చేశానండి. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు. అలాగే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేశాను. అంటే ఆప్షనల్ అండి, మనం వెనిగర్ బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. అది కాస్త ఫ్రై అయ్యాక
బాల్స్ ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! బాల్స్ కూడా అందులోనే యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ గాని మీకు థిక్‌గా ఒకవేళ రాకపోయినా ఎక్కువ గ్రేవీగా రాకపోయినా సరే గాని ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. కార్న్ ఫ్లోర్ ఉంటది కదా! కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు అందులో వేసుకుంటే మీకు కొంచెం థిక్‌గా వస్తదండి గ్రేవీ. చాలా బావుంటది. ఒకవేళ అలా రాకపోతే ట్రై చేయండి. నాకలా ఫ్రై చేయడం వల్ల సరిపోయింది. ఒకవేళ మీకు రాకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ యేసుకొని అలా చెయ్యండి బావుంటది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కాస్త ఇటు అటు ఫ్రై చేసుకుంటే అంతే మన యమ్మీ యమ్మీ మంచూరియా చాలా టేస్టీగా ఉంటదండి. మీకు గాని నచ్చితే ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బావుంటది. మీకు గాని నా ఛానల్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.